అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది హైదరాబాదు చౌటుప్పల్ దగ్గర నుంచి. వచ్చి కూడా 1 మంత్ అవుతుంది. కానీ వెళ్ళి ఇవ్వటానికి ఇబ్బంది అయ్యి ఎవరూ లేక దాంతో లేట్ అయిపోయింది. ఆ అబ్బాయి పేరు గోవర్ధన్. వెంకంబావి తండా చౌటుప్పల్ దగ్గర ఉందంట లోపలికి. అక్కడి నుంచి రిక్వెస్ట్ అనమాట. ఆ అబ్బాయి కొబ్బరి చెట్టు ఏదో చెట్టు ఎక్కాడంట. చెట్టు ఎక్కి దాని మీద నుంచి పడిపోయాడు. పడిపోవటం వలన అతను పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. పైకి కూడా లెగవలేడు. పూర్తిగా ఎత్తి కుర్చీలో కూర్చోబెట్టాలి. వీల్ చైర్ కూడా ఎవరో ఇచ్చారంట. అది బాగా పాడైపోయింది అని చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాడు. నేను సైకిల్ తెప్పించాను, కానీ నాకు పంపించడానికే వీలు కాక పాపం ఇప్పుడు వరకు లేట్ చేశాను. చాలా బాధ అనిపించింది. అక్క జయక్క అని ఉంది. తను కూడా స్వామి డివోటీ. ఎప్పటి నుంచో మేము తెలుసు. ఆ అక్క ఈరోజు వెళ్ళి ఇచ్చొచ్చింది. అతనికి చాలా హ్యాపీగా ఉంది. లేపి దాంట్లో కూర్చోబెట్టారు. కాళ్ళు పనిచేయవు, నడుము పనిచేయదు, చేతులు, బ్రెయిన్, మనసు మంచిగా పనిచేస్తుంది. అతను వాళ్ళ నాన్నగారు చెబుతున్నారు, మంచం మీదేనమ్మా ఇట్ట అయిపోయింది, చిన్న వయసులోనే మంచానికి పరిమితమయ్యాడని. పర్లేదు, మనసు, చేతులు, బ్రెయిన్ అన్నీ పనిచేస్తున్నాయి. మంచిగా ఏదోటి చెయ్యొచ్చు అని చెప్పాను. అతనితోనూ ధైర్యం చెప్పాను. ఏదోటి చేయించాలన్న ఆలోచనలో కూడా ఉన్నా నేను. మొదలు పెడదాము అనేసి అతనికి సైకిల్ ఇచ్చి అతని ఇంటి ముందు కూడా అతనంతటా కూర్చోబెట్టిన తర్వాత తనే చేతులతో చక్రాలను తిప్పుకుంటూ అటు ఇటు నడిచి చూపించాడు అక్కకి. చాలా హ్యాపీగా అనిపించింది మనకి. ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలా మనం మరొకళ్ళకి ఉపయోగపడే అదృష్టం, అవకాశం మనకి దొరుకుతుంది. ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి పైసా కూడా డొనేషన్ తీసుకోను కూడాను. ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయితో నేను ఇలా చేయగలుగుతున్నాను. దీంట్లో ప్రతి పిల్లలకి భాగం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు బయటికి వెళ్ళకుండా నాకే శారీస్ ఆర్డర్స్ ఇచ్చి నా దగ్గరే తీసుకోవటం వల్ల వాళ్ళ వలన వచ్చే ప్రతి రూపాయి దాంట్లో పెడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి భాగం ఉంది. శ్రీను కూడా బాగా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నేను పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నీకు ఇది జరిగి? ఏం చదువుకున్నావు? బీకామ్ కంప్యూటర్. మరి కంప్యూటర్ పని చేయలేదా ఏమీను? చేద్దామంటే మరి మోషన్ యూరిన్స్ వస్తే ఇబ్బంది అవుతుంది అని చేస్తలేదు మేడం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. పెట్ సోర్స్ వచ్చినాయా? వెంకట్ ఇక్కడ నువ్వు ఆయన దగ్గర నుంచో నిన్ను ఫోటో తీస్తాను. నన్ను తర్వాత ఎత్తి కానీ మీరు కూడా నుంచోండి. లుంగి కింద చేసుకోండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. అమ్మ నువ్వు కూడా వెళ్ళు. ఇంకెవరైనా వచ్చారు ఇప్పుడు? సరేనా? అలాగే ఉండండి.